బిగ్ బాస్ హౌస్లో ఎక్కువగా హౌస్ మేట్స్ ఎమోషన్స్కి కనెక్ట్ అవుతారు. ఇందులో భాగంగానే హౌస్ మేట్స్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని, అలాగే వాళ్ళ నుంచి వచ్చిన మెసేజ్ అంటే దాదాపు నెల రోజుల పైన అయిపోతుంది. ఇక వాళ్ళ ఎమోషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో అనుకున్నాడో ఎందో బిగ్ బాస్ మొత్తానికి ఈ ప్లాన్ వేశాడు. ఇక ఇందులో భాగంగా యష్మిని కన్ఫెక్షన్ రూమ్లోకి పంపించి నిఖిల్కి అలాగే మణికంఠకి వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారు ఫుడ్? నేను నిఖిల్కే ఇస్తాను బిగ్ బాస్ అంటే, మరి మణికంఠ కోసం ఒక్కసారి కూడా ఆలోచించవా అంటే, మణికంఠ గురించి ఏమో నాకు తెలియదు కానీ నేను నిఖిల్కే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్ చాలాసార్లు నా దగ్గర బాధపడ్డాడు. అమ్మ చేసిన చేతి వంట అయితే చాలా బాగుంటుంది యష్మి, నేను మా అమ్మని రోజు ఆట పట్టిస్తూ ఉండేదాన్ని. అలాంటిది మా అమ్మ వంట ఎంతో బాగుండేది. అలాంటిది వచ్చి నెల రోజుల పైనే అయింది. ఒకవేళ ఎప్పుడన్నా నీకు ఇంటి దగ్గర నుంచి ఏం కావాలి అంటే నేను మా అమ్మ చేతితో చేసిన వంటే కావాలని బిగ్ బాస్ని అడుగుతానని నాకు చెప్పాడు బిగ్ బాస్. అందుకే నేను నిఖిల్కి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే అమ్మకిచ్చిన విలువ ఎవ్వరికి ఇవ్వలేరు. అంతేకాదు అమ్మ చేతి వంట ఎంత తిన్నా సరే ఇంకా తనివి తీరా తినాలని ఉంటుంది. అందుకే నిఖిల్ నాకు చెప్పాడు కాబట్టి నేను ఏమనుకున్నా, మణికంఠకి ఫేవరిజం చేయలేదనుకున్నా పర్వాలేదు, నేను నిఖిల్కే ఫుడ్ ఇస్తానంటూ నిఖిల్కు ఫుడ్ ఇవ్వడంతో ఒక్కసారిగా లైవ్లో చాలా ఏడ్చేశాడు నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ యష్మి. వచ్చి నెల రోజులు అయ్యింది. ఇన్ని రోజులు మా అమ్మకి ఎప్పుడూ దూరంగా లేదు. అమ్మ ప్రేమ అనేది ఎంత బాగుంటుందో అది మాటల్లో చెప్పలేను. అలాంటిది అమ్మ చేతితో చేసిన వంట నాకే కాదు ఇక్కడున్న హౌస్ మేట్స్ అందరికీ పంపించింది. మనందరం కలిసి పంచుకుందామంటూ కొంచెం ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్. మొత్తంగా యష్మి నిఖిల్కి ఇవ్వడం కరెక్ట్ అంటారా, లేకపోతే మణికంఠ ఇచ్చుంటే బాగుంటుందంటారా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.